ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అనేటువంటి అంశం మీద గత కొన్ని రోజులుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నామండి. ఈరోజు మనము క్రొత్త నిబంధనకు మనం వస్తున్నామండి. క్రొత్త నిబంధనలో ప్రవేశించబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి చాలా స్పష్టంగా ప్రవచించినటువంటి మొదటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆయన ఏం ప్రవచించాడు అనేటువంటి దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక ప్రవచనము, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి చెప్పబడినటువంటి ఒక ప్రవచనం అండి. యేసుక్రీస్తు అప్పటికి ఇంకా బాప్తిసం పొందలేదు, అప్పటికి ఆయన పరిచర్యను ప్రారంభించలేదు, ఒక అద్భుతం కూడా చేయలేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన గురించి అప్పుడే ఒక వ్యక్తి ఇలా ప్రవచించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ ప్రవచించింది ఎవరండి? బాప్తిసం ఇచ్చి యోహాను. ప్రియమైన బిడ్డలారా, ఈ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఒక బాధ్యత దేవుని ద్వారా ఈయనకి ఇవ్వబడుతుంది. అదేంటి? ఈయన దేవునికి మార్గము సిద్ధపరచాలి. ఇతడు ఎవరండి? ఇతడు ఏలియా ఆత్మ గలవాడు, ఏలియా బలము గలవాడు. అరణ్యములో పిలిచేటువంటి స్వరము అనేటువంటి మాట ఇతని గురించి యెషయా గ్రంథంలో ప్రవచనంగా రాయబడింది. మలాకీ గ్రంథంలో కూడా నేను చివరి దినాల్లో మీ యొద్దకు నేను ఏలియా ప్రవక్తను పంపించుచున్నాను అని చెప్పి మలాకీ గ్రంథంలో కూడా రాయబడిందండి. ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను పుట్టక ముందే ఆయన గురించి ప్రవచనంగా రాయబడింది. ఇతడు మెస్సయ్యకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు అనేటువంటి విషయము పాత నిబంధనలో రాయబడిందండి. ఇప్పుడు ఈ యొక్క యోహాను ఈ యొక్క లోకానికి మొట్టమొదటి యేసయ్యను ఇతడు చూసినప్పుడు ఈ యొక్క లోకానికి ఈ మెస్సయ్యను, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు? ఈయన యేసుక్రీస్తు, ఈయన మరియమ్మ కొడుకు, యోసేపు కొడుకు, కుమారుడు అని చెప్పి ఆయన పరిచయం చేయలేదు. ఎలా పరిచయం చేస్తున్నాడంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అప్పుడేంటి? ఈయన లోక పాపమును తన మీద ఆయన మోసి తీర్చబోతున్నాడు అనేటువంటి ప్రవచనాన్ని, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని ప్రవచనంగా ఆయన ప్రవచించాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన యొక్క మాటలు మీరు గమనించినట్లయితే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, గత కొన్ని రోజులకు ముందుగా మనము 5 విధాలైన బలుల గురించి మనం ధ్యానించుకున్నామండి. అందులో పాప పరిహార బలిని గురించి మనం ధ్యానించుకుంటున్నప్పుడు, ఆ పాప పరిహార బలి చెల్లించే వ్యక్తి ఏం చేస్తాడు? ఆ యొక్క గొర్రెను తీసుకొచ్చి తన యొక్క చేతులు దాని మీద పెట్టి ఇతని యొక్క పాపాలంతా కూడా దాని మీద మోపుతాడు. అది బలి అర్పించబడుతుంది. ఆ యొక్క పాప పరిష్కార బలి 2 విధాలైన క్రియలు చేస్తుందండి. మొట్టమొదటిగా అది పాపము ద్వారా మనకు కలిగినటువంటి అశుభ్రతను తొలగిస్తుంది. రెండవది, మనం చేసినటువంటి పాపము ద్వారా మనకు కలగాల్సినటువంటి శిక్షను అది ఆపివేస్తుంది. ఆ శిక్ష నుంచి మనల్ని విడిపిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఇది లేవియకాండం 4వ అధ్యాయంలో మనం చదవగలమండి. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన ఏం చేయబోతున్నాడు? యోహాను ఏం చెప్తున్నాడు తన ప్రవచనం ద్వారా? ఈయన తన యొక్క మరణము ద్వారా ఈయన మీ యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి అశుభ్రతలను ఆయన తన రక్తము ద్వారా కడగబోతున్నాడు. ఈయన పాపము, మీ యొక్క పాప క్రియల ద్వారా మీకు కలగవలసినటువంటి శిక్షను ఈయన తన మీద ఆయన వేసుకొని పోతాడు అనేటువంటి ప్రవచనాన్ని బాప్తిసం ఇచ్చి యోహాను యేసయ్య గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్యను ఒక లోకానికి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడు? ఈయనే లోక పాపమును మోసుకొని పోవచ్చినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య తన శిలువ మరణము ద్వారా, ప్రియమైన బిడ్డలారా, ఆయన మనలో కలిగినటువంటి పాపము ద్వారా కలిగినటువంటి ఆ అశుభ్రత నుండి తన రక్తం ద్వారా మనల్ని కడిగేటువంటి దేవుడు. ఆయన
మన శిక్షను ఆయన తన మీద వేసుకుని కలువరి శిలువలో మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మన క్షేమాన్ని కోరుకునేటువంటి యేసయ్య మన పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము నరకాగ్ని నుండి తప్పించబడాలి, శిక్ష నుండి తప్పించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి ఆయన వాంఛతో ఉన్నాడు, మన గురించి ఆయన ఎప్పుడు చింతించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన కొరకు మరణించినటువంటి యేసయ్యను ప్రియమైన దేవుని బిడ్డలారా కృతజ్ఞతలతో మనము ఆయన్ను స్తుతిద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాట తండ్రి ఈరోజు మేము ధ్యానించుకోవడానికి కృప దయచేసావు, నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, మా పాపాలు నువ్వు మోసి అయ్యా మాలో కలిగినటువంటి అశుభ్రతను తండ్రి రక్తం ద్వారా కడిగావు అయ్యా. మా పాపము నీ మీద వేసుకొని మమ్మల్ని శిక్షల నుంచి తండ్రి మమ్మల్ని తప్పించావు, నీకు స్తోత్రం. నీ గొప్ప త్యాగాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి, నీలో నిలకడగా ఉంటున్న కృప దయచేయండి. ఈరోజంతా కూడా తండ్రి మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.